హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా సింపుల్గా కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కావాలంటే మీరు మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యింది. ఇందులోకి చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, చిన్న కప్పు పెరుగు వేసుకొని ఇది మొత్తం చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 2 చెంబుల వాటర్ను వేసుకోవాలి. నేను 1 చెంబు రైస్ తీసుకున్నాను, అందుకే 2 చెంబుల వాటర్ను వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, గంట ముందుగా నానబెట్టుకున్న 1/2 కేజీ రైస్ను వేసుకోవాలి. నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకుంటే మనకి వేడి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని గోంగూర పచ్చడి, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.